జీవితంలో మనం వందల మందిని కలుస్తాం, వేల మందితో మాట్లాడతాం, కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ద్వేషిస్తాం. కానీ ఒక మనిషిని మాత్రం జీవితాంతం సరిగా చూడం. అతడే ప్రతి ఉదయం అద్దంలో కనిపించే మనిషి. మన జీవితం అంతా ఇతరులను అర్థం చేసుకోవడంలో గడిచిపోతుంది. కానీ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంత సమయం కేటాయిస్తాం? ఆ రోజు అద్దం ముందు నిలబడ్డ రాఘవ్ తన జీవితాన్ని మొదటిసారి నిజంగా చూశాడు. కొన్నిసార్లు మనం వెతికే సమాధానం ప్రపంచంలో ఎక్కడా ఉండదు, మనలోనే ఉంటుంది. నాన్న సమాధి ముందు నిలబడి రాఘవ్ తన గుండెల్లోని భారాన్ని దించుకున్నాడు. కానీ అతని ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాఘవ్ మనసులో ఒక ప్రశాంతత ఉంది. కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. నా జీవితం నిజంగా ఎలా గడిచింది? ఒక ఆదివారం ఉదయం అతను పాత పెట్టెలన్నీ బయటకు తీశాడు. ఫోటోలు, సర్టిఫికెట్లు, డైరీలు, పాత లేఖలు. జీవితం అంతా కాగితాల రూపంలో అతను ముందు పరుచుకుంది. మొదటి ఫోటో, చిన్న రాఘవ్, చేతిలో స్కూల్ బ్యాగ్, ముఖంలో అమాయకమైన నవ్వు. ఆ ఫోటోను చూస్తూ అతను చిరునవ్వు నవ్వాడు. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకున్నావో గుర్తుందా అని తనలో తాను అడుగుకున్నాడు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది. చిన్నప్పుడు తన కల చాలా సింపుల్. అమ్మా నాన్నలను సంతోషంగా ఉంచాలి, ఒక చిన్న ఇల్లు ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి, అంతే. కానీ మధ్యలో ఎక్కడో ఆ కలలు మారిపోయాయి. పోలికలు వచ్చాయి, పోటీలు వచ్చాయి. ఇతరుల జీవితాలు తన జీవితాన్ని కొలవడం మొదలుపెట్టాయి. మనిషి సంతోషాన్ని వెతుకుతూ ప్రపంచం మొత్తం తిరుగుతాడు. చివరికి తెలిసేది ఒక్కటే, సంతోషం అనేది చేరుకోవాల్సిన చోటు కాదు, కోల్పోకూడని మనస్థితి. ఇతరుల దగ్గర ఉన్నది తన దగ్గర లేదని బాధపడటం మొదలైంది. ఒకరోజు కారు కావాలి అనిపించింది, కొన్నాడు. కొన్ని నెలల తర్వాత ఇంకొకరి కారు పెద్దగా కనిపించింది, మళ్ళీ అసంతృప్తి. ఇల్లు కావాలి అనిపించింది, కొన్నాడు. తర్వాత ఇంకొకరి ఇల్లు పెద్దగా కనిపించింది, మళ్ళీ పొరుగు. కృతజ్ఞత చనిపోయిన చోటే అసంతృప్తి పుడుతుంది. అలా గమ్యం మారలేదు, కానీ సంతోషం ఎప్పుడూ ముందుకు జరిగిపోయింది. రాఘవ్ పాత డైరీ తెరిచాడు. 20 ఏళ్ల క్రితం రాసిన ఒక మాట కనిపించింది. నాకు చాలా డబ్బు అవసరం లేదు, మనశ్శాంతి చాలు. కాలం మన కలలను దొంగిలించదు, మనం ఎందుకు మొదలు పెట్టామో మర్చిపోయేలా చేస్తుంది. ఆ మాట చదివిన తర్వాత అతను చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు. ఎందుకంటే ఆ మనిషి ఎక్కడో దారి తప్పిపోయాడు. మధ్యాహ్నం అద్దం ముందు నిలబడ్డాడు. తెల్లబడిన జుట్టు, కళ్ళ చుట్టూ ముడతలు. కాలం తన సంతకం పెట్టింది. కొన్ని క్షణాలు తనను తానే చూస్తూ ఉన్నాడు. ప్రపంచం మన తప్పులను కొన్ని రోజులు మాత్రమే గుర్తుంచుకుంటుంది. మనం మాత్రం వాటిని సంవత్సరాల పాటు మోస్తూ ఉంటాం. అప్పుడు మొదటిసారి తన మీద తనకు జాలి వేసింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అతను అందరినీ క్షమించాడు. మురళిని క్షమించాడు, తప్పు చేసిన వాళ్లను క్షమించాడు, పరిస్థితులను క్షమించాడు. కానీ తనని తాను మాత్రం ఎప్పుడూ క్షమించలేదు. చేసిన తప్పులకు, తీసుకున్న నిర్ణయాలకు, పోయిన అవకాశాలకు అన్నిటికీ తనని తానే శిక్షించుకున్నాడు. ఆ రోజు అద్దం ముందు నిలబడి నెమ్మదిగా అన్నాడు, పర్లేదు రాఘవ్, నీకు తెలిసినంత వరకే చేశావు, నువ్వు కూడా మనిషివే. మనిషి తనని తాను క్షమించుకున్న రోజు గతం అతని మీదున్న అధికారాన్ని కోల్పోతుంది. అంతే. ఎన్నో సంవత్సరాలుగా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ దిగిపోయినట్టు అనిపించింది. సాయంత్రం పార్కులో నడుస్తుండగా ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక బాలుడు సైకిల్ నేర్చుకుంటున్నాడు. మళ్ళీ పడిపోతున్నాడు. జీవితంలో మనం ఎన్నిసార్లు పడిపోయామన్నది ముఖ్యం కాదు, చివరిసారి లేచామా లేదా అనేదే ముఖ్యం. తండ్రి పక్కనే ఉన్నాడు, ప్రతిసారి లేపుతున్నాడు. బాలుడు ఏడుస్తున్నాడు, నాకు రాదు అంటున్నాడు. తండ్రి నవ్వుతున్నాడు, పడిపోవడం తప్పు కాదు, లేవకుండా ఉండడమే తప్పు అంటున్నాడు. ఆ మాట విన్న క్షణం రాఘవ్ ఆగిపోయాడు. ఎందుకంటే జీవితం కూడా అదే కదా. కొన్ని గాయాలు నొప్పిని మాత్రమే ఇవ్వవు, జ్ఞానాన్ని కూడా ఇస్తాయి. ఎవ్వరూ తప్పులు లేకుండా జీవించరు, ఎవరూ గాయాలు లేకుండా జీవించరు.
ఎవరూ పశ్చాత్తాపాలు లేకుండా జీవించరు. కానీ అందుకే జీవితం మూసిపోదు. మనిషి విలువ అతని బ్యాంకు ఖాతాలో కనిపించదు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఎవరి కళ్ళల్లో నీళ్లు వస్తాయో అక్కడ కనిపిస్తుంది. రాత్రి ఇంటికి వచ్చి చివరి డైరీ పేజీ తెరిచాడు. ఇన్ని రోజులుగా వెతికిన ప్రశ్నను మళ్ళీ రాశాడు. చివరకు మిగిలేది ఎవరు? ఈసారి సమాధానం కూడా రాశాడు. చివరకు మిగిలేది మనం సంపాదించిన డబ్బు కాదు, మనం కట్టిన ఇళ్ళు కాదు, మనం గెలిచిన వాదనలు కాదు, మన వల్ల నవ్విన ముఖాలు, మన వల్ల తేలికపడిన గుండెలు, మనం పంచిన ప్రేమ. అదే మిగులుతుంది. ఆస్తి వారసులకు వెళుతుంది, ప్రేమ మాత్రం జ్ఞాపకాలుగా తరాల పాటు బతుకుతుంది. ఆ వాక్యం రాసిన తర్వాత రాఘవ్ డైరీ మూసేశాడు. అతని ప్రయాణం దాదాపు పూర్తయింది. కానీ జీవితం అతనికి చివరి బహుమతి ఇంకా ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత వర్షం పడుతోంది. ఇంట్లో నిశ్శబ్దం. అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. రాఘవ్ నెమ్మదిగా తలుపు వైపు నడిచాడు. తలుపు తెరిచాడు. బయట ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో తెలియని భావోద్వేగం. అతని చేతిలో ఒక పాత కవర్. రాఘవ్ గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంది. ఎందుకో ఈ మనిషి సాధారణ వ్యక్తి కాదని అనిపించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలమే చెబుతుంది. కానీ కొన్ని సమాధానాలు మన తలుపు తట్టుకుంటూ వస్తాయి. ఆ యువకుడు నెమ్మదిగా అన్నాడు, మీరు రాఘవ్ గారేనా? రాఘవ్ ఆశ్చర్యంగా తల ఊపాడు. ఆ తర్వాత జరిగిన విషయం అతని జీవితాన్ని మాత్రమే కాదు, అతను వెతికిన సమాధానాన్ని పూర్తి చేయబోతోంది. రాఘవ్ వెతికింది జీవితానికి అర్థం. కానీ తలుపు బయట నిలబడ్డ మనిషి అతనికి జీవితం ఎందుకు ఇచ్చారో చెప్పబోతున్నాడు. పార్ట్ 10 ఫైనల్లో రాఘవ్ ప్రయాణానికి చివరి సమాధానం చూద్దాం. రాఘవ్ ప్రయాణంలో మీకు ఎక్కువగా నచ్చిన పాత్ర ఎవరు? విజయ్, సీతమ్మ, చిన్ను, మురళి, నారాయణరావు? కామెంట్లలో చెప్పండి. ఒకవేళ రాఘవ్ స్థానంలో మీరు ఉంటే ఆ తలుపు తట్టిన యువకుడు ఎవరు అయి ఉంటాడని అనుకుంటున్నారు? మీ ఊహను కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం ఫైనల్ పార్ట్ 10లో.